ఈ స్టోర్లో ఏమీ కొనబాకండి. మొత్తం ఈ స్టోర్ అని కాదు, బిక్సీ అంటేనే మోసం మోసం మోసం, మొత్తం మోసమే. ఎవరిసో నమస్తే అభయ. మందల ఈరోజు మామూలు మందల కాదు, సింహపొడిసినోడికి మామూలు కోపం రావట్లా. ఈ ఫోన్ నేను యాదపాలెం వల్ల ఇదిగోండి ఈ బిక్సీలో కొన్నా. కరెక్ట్గా యాదపాలెం సెంటర్లోనే ఉంటుంది ఈ బిక్సీ. ఒప్పో ఫోన్ మనకి మామూలుగా 26,000 అయితే 29,000 వేసారు ఆ రోజుకి. సరే బిల్లు అడిగితే ఒక్కరోజు కాదు వాట్సాప్కి వస్తుంది అన్నారు. వాట్సాప్కి రాలా. ఇదిగోండి ఇదే ఒప్పో, ఎన్ని ఒప్పో ఫోన్లే. ఇదిగోండి ఇక్కడ ఒక అమ్మాయి చూడండి. ఇదిగో ఈ అమ్మాయి ఒప్పో ప్రమోటరు. నేను అమ్మాయికి ఎందుకంటే లేడీస్కి నేను చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తా. అలాంటిది 350 రూపీస్ దీనికి ఇది స్క్రీన్ గార్డ్ కానీ ఛార్జ్ చేశారు. అసలు ఈ సంగతి అసలు మాకు చెప్పలా. బిల్లు కావాలంటే మీకు స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది చూడండి. సరే బిల్లు ఈ రోజు కానీ రేపన్నా రావాలా. తర్వాత చూస్తే దాంట్లో మళ్ళీ ఎక్స్ట్రా వీళ్ళు వాచ్ కొట్టేసుకున్నారు. వాచ్ అది వీళ్ళు వేసుకున్న సంగతి మాకు చెప్పలా. అంటే వాళ్ళు ఏదో టార్గెట్లు కంప్లీట్ చేయాలని చెప్పి ఆ బిల్లు మన మీద వేస్తారు. అంటే వేసింది మనకి చెప్పలా. ఈ దాదాపుగా 2 నెలలు అవుతుంది ఇదే స్టోర్లో, 2 నెలలు అవుతుంది. నిజం చెప్తున్నాయి వర్డ్స్, నాన్ వేసిన అని చెప్తాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు దొంగ నా కొడుకులు. పానీలే అనుకుంటాం, అదే మన కిందకే వస్తుంది. అందుకనేసి నేను ఒకటే చెప్తున్నా, ఇదిగో డబ్బులు పోతే పోయింది, ఇదిగో మళ్ళీ క్యాష్ బ్యాక్ ఇస్తా అన్నారు, ఆ వాచ్ ఇస్తా అన్నారు, ఏమీ రాలా. మొత్తానికి అయితే ఇదిగోండి ఈ స్టోర్లో ఏమీ కొనబాకండి. మొత్తం ఈ స్టోర్ అని కాదు, బిక్సీ అంటేనే మోసం మోసం మోసం, మొత్తం మోసమే. టీవీఎస్ ఫైనాన్స్ అసలు నమ్మబాకండి. చూడండి మళ్ళీ ఫోన్ భలే హీటు, మామూలు హీటు కాదు. ఇదిగోండి ఇక్కడ ఉన్న మొత్తం ఈ ఎంత వేస్ట్ సరుకు ఇదంతా ఒప్పో. చూడండి మన దెబ్బకి ఒక్కరు కూడా ఇక్కడ ఒక్కరు కూడా కౌంటర్ లేదు. చూడండి అందరూ లోపలికి వెళ్ళిపోయారు, దొంగ ఉన్నారు. ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. అంటే ఏదేమైనా కానీ నీతిగా న్యాయంగా ఉన్నంత వరకు ఏ మనిషి అయినా కానీ ఈ రోజుల్లో మనం కూడా మోసం చేసి పనులను కడుపు కొడితే చాలా బాగుంటుంది. కానీ మనం అలా కాదు కదా. ఒకరోజు 2 రోజులు ఎన్ని రోజులు ఓపిక పట్టాం. ఇప్పటికి రెస్పాండ్ అవ్వాలా. ఫోన్ చేస్తే డబ్బులు ఈ రోజు కాదు రేపు కాదు ఎల్లుండు తర్వాత మళ్ళీ ఇస్తున్నారు. సరే పోనీలు, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, టార్గెట్లు ఉంటాయి కదా అని చెప్పి నేను బొమ్మగా అయిపోయా. తీరా చూస్తే అసలు రెస్పాండ్ అవ్వట్లే. ఇప్పుడు ఫోన్ చేస్తే మీటింగ్లో ఉన్నామన్నారు. ఆ మీటింగ్ కూడా ఎత్తలు. అభయ నేను ఒకటి చెప్తున్నా, నా అలాగైతే మీరు మోసపోబాకండి. నిజం చెప్తున్నా. బిక్సీలో అయితే పర్టికులర్గా చెప్తున్నా, బిక్సీలో అసలు ఫోన్ కొనబాకండి. ఒప్పో అయితే అసలు కొనబాకండి. ఒప్పో అసలు వేస్ట్. అది అభయ సంగతే. చూడండి ఈ రోజుకి నాకు డబ్బులు లాస్ అయినా పర్వాలే. కాకపోతే ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ప్రతి ఒక్కరు రీచ్ అవ్వాలా. బిక్సీలో మాత్రం ఫోన్ కొన్నారంటే మీకే లాస్, నాది ఏమిలే. ఎందుకంటే నేను మోసపోయా, మీరు మోసపోకూడదు, నా సబ్స్క్రైబర్లు మోసపోకూడదు, నా ఫాలోవర్స్ మోసపోకూడదు అనే ఉద్దేశంతో నేను బ్లాగ్ చేస్తున్నా. అది మందల ఇంకేళ్ళు ఇష్టం. నేను కొరినయ్యా, మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. అది సంగతి. బాయ్ ఫ్రెండ్స్.